హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్. ఫ్రెండ్స్, కాంక్రీట్ అయితే వేయడం స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, మేమైతే స్లాబ్ కాంక్రీట్ వేస్తున్నాము. స్లాబ్ ఉన్న రూమ్ అనమాట. ఇటు వచ్చేమో మామూలు ప్లింట్ బీమ్ వస్తుంది. ఇటు రోడ్డుకి దీనికి బాగా హైట్ వచ్చింది, 6 అడుగు పైన వచ్చింది. అందుకే బాగా కనుక్కుంటాము. చూడండి, దీనికి కాంక్రీట్ వేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. 10 ఇంచీలు మందం అనమాట బీమ్ సైజు. ఆ బీమ్కి అయితే 12 mm రాడ్ అయితే బయట బాల్కనీకి అయితే వేస్తాము. ఈ పునాది మీద అయితే పిన్కి ఒక 10 mm రాడ్ అయితే యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇటు కాంక్రీట్ వేయడం జరుగుతుంది, ఇటు సెంటరింగ్ అయితే అవుతుంది. ఇంకా కొద్దిగా ఉంది సెంటరింగ్. మేము స్లాబ్ వేసే పాలి అయితే ఒక బస్తా సిమెంట్కి 6 గంపలు ఇసుక, 8 గంపల పిక్ అయితే వేస్తున్నాము. మేము నాగార్జున సిమెంట్ అయితే స్లాబ్లకి అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు బస్తా సిమెంటు, ఇసుక 6 గంపలు, 8 గంపలు పిక్ అయితే వేస్తున్నాం. చూడండి, పాలి ఎలా వస్తుంది. మీరు కూడా ఇలానే ఇల్లు పని కనుక చేయాలనుకుంటే ప్లింత్ బీమ్ అయితే సెంటరింగ్ అయితే చేయండి డబ్బాలతోని. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే చూడండి ఎంత నీట్గా అయితే వేస్తాము. గోల్ బెడ్ వేసినంత నీట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది సెంటరింగ్. చూడండి ఎలా వేసాము, ఎంత నీట్గా ఉంది. మీరు కూడా చేయాలనుకుంటే చేయొచ్చు, పర్లేదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేమైతే ఫస్ట్ ప్లింత్ బీమ్లకి అయితే కాంక్రీట్ మొత్తం ఫిలప్ చేసి అప్పుడు స్లాబ్ అయితే వేస్తాం అనమాట. మొత్తం చుట్టూ ప్లింత్ బీమ్లకి అయితే కాంక్రీట్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇంకా స్లాబ్ అయితే మేము వేయలేదు. ప్లింత్ బీమ్ మొత్తం వేసాక స్లాబ్ అయితే వేస్తాం అనమాట. ప్లింత్ బీమ్లకి స్లాబ్ బీమ్లకి బార్ బెండింగ్ చేసేటప్పుడు చేయవలసిన పని ఏంటంటే, ఈ బొట్ట ఎండింగ్లోనైతే చూడండి మేమైతే బెండ్ చేసాము. ఇలా బెండ్ చేసి కట్టాలి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల పునాది కానీ ఒకవేళ దిగిపోయింది అనుకో, ఈ ప్లింత్ బీమ్ కార్డు బెండ్ చేయడం వల్ల అనేది గ్రిప్ మంచి గ్రిప్లో ఉంటుంది అనమాట. అందుకే ఈ ఎండింగ్లోనైతే ఇలా బెండ్ చేసి కట్టాలి. టీ బ్రేక్ కాంక్రీట్ వేసి వేసి అలసిపోయి చూడండి, టీ బ్రేక్ అయితే అవుతుంది. ఒకట్లాగే టీ బ్రేక్ అనమాట. 2 రోట్లో ఒక గ్లాస్ టీ అయితే ఇచ్చారు. మా కష్టం చూసి తీసుకో ఎప్పుడు అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, 9 ఇంచులకి 10 ఇంచులు అయితే మందం ప్లింత్ బీమ్ అయితే వేయడం జరిగింది. టీ బ్రేక్ అయ్యాక అయితే మళ్ళీ పని అయితే మొదలు పెడతాం అనమాట. చూడండి, మిల్లర్ చోట అయితే కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నాము. చూడండి, ఇక్కడ కుర్రాలు అయితే మంచి సార్ మీద ఉన్నారు. చూడండి, ఆహా, మంచి ఓపు మీద ఉన్నారు.
ఫ్రాన్స్ వర్షం అయితే పడుతుంది చూడండి. వర్షం పడి మళ్ళీ కాసేపు అయితే భోజనం చేసి మళ్ళీ పని అయితే మొదలు పెట్టామన్నమాట. చూడండి మొత్తం వర్షం అయితే విపరీతంగా పడింది. ఇలా ముందుగానే పాయ అయితే వేయాలి. పాయ వేసుకొని అయితే వేసుకోవాలి. మనం ఎంత హైట్లో కావాలనుకున్నందులో అయితే పాయ వేసుకొని బట్టలాగి లెవెల్ అయితే చేయాలి. చూడండి ఇటు అటు గజం పట్ట అంటే పాయ వేసుకోవాలి. ఆ పాయ వేసి గజం పడుతో అయితే ఈ కాంక్రీట్ లెవెల్ చేయాలి. చూడండి మేము రెండు పక్కల పాయ వేసి సెంటర్లో అయితే కాంక్రీట్ వేసి గజం పడుతో లెవెల్ చేయాలి. మా ఇంజనీరింగ్ సార్ చూడండి కాపీ పట్టు లెవెల్ చేస్తున్నాడు. అరే బాగా చూడరా. ఏ పర్లేదు వెళ్ళిపోయి బాగా సైడ్ ఉంచాంగ సైడ్ డౌన్ అయిపోయినట్టుంది. దుర్రత్మా సైడ్ ఉంచాంగ డౌన్ అయిపోయింది. అది అలా పట్టు. మొత్తం కడుగుతున్నారు. కార్బన్ అయితే వేసాము. విపరీతమైన వర్షం అయితే వచ్చింది. చూడండి మొత్తం కవర్లు అయితే వేస్తాము. ప్లింపి స్లాబ్ కూడా వేస్తాము. తప్ప ఫినిష్. జనాలు అయితే అందరూ వెళ్ళిపోండ్రు. వర్షం పడుతూనే ఉంది. చూడొచ్చు మీకు. 2 రూమ్లో అయితే స్లాబ్ వేసాము. మిగతా 2 రూమ్లో అయితే ప్లింత్ బీమే వేస్తాం అనమాట. అది బాల్కనీ ఒకటి ఒక రూమ్ అనమాట. చూడొచ్చు వర్షం అయితే ఇప్పటికీ పడుతూనే ఉంది. చినుకులు ముసళ్ళు అయితే పడుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే పని మొత్తం అయితే ముగించేస్తున్నాము. వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.